హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాగ్. ఈరోజైతే మనకు మన బండి ఏదైతే మనం తీసుకెళ్తుందో ఆ బండి కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. కొంచెం రిపేర్ ఉంది. మనం ఈరోజైతే బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాం. బైక్ మెకానిక్ ఎవరో కాదు, మా ఫ్రెండే. మరి ఇప్పుడు బైక్ అయితే మనం రిపేర్ చేసుకుని వద్దాం. చలో వెళ్దాం పదండి. ఇక మా ఫ్రెండ్ మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే మెకానిక్ షాప్ మీరు చూస్తున్నారు కదా. బండి అయితే మనం రిపేర్ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది బండి సర్వీసింగ్, బ్రేకులు అన్నీ కూడా పనిచేయట్లేదు. అవన్నీ కూడా మనం కరెక్ట్గా అయితే చేసుకుంటాం. ఇప్పుడు దాన్ని ఇప్పుతావు కదా నువ్వు ఆయిల్ సర్వీస్కి. సీట్ కవర్ వేయాలి ఖచ్చితంగా. సీట్ కవర్, సైడ్ బ్యాగు, యాంపుల్ ఒకటి ఉన్నింది, అది కూడా వెరికేసినాం ఆ రోజు. ఈడ వెరికేసినాం రా ఆ రోజు. ఇక బండికి అన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుతూ ఉన్నాడనమాట. అంటే ట్రైల్ పోయి వచ్చాడు, ఏమేమి పోయిందో చెప్పాడు. ఇందాక చెప్పాడు కదా, బ్యాటరీ వీక్గా ఉంది, అట్లాగే సీల్ అన్నీ పోయినాయి అని చెప్పేసి చెప్పాడు. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందన్నమాట. ఏం చేద్దాం మరి. నేను చిన్న ప్రాబ్లం అంటే చైన్ ఎక్కువగా సౌండ్ వస్తుంది కట్ట 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 అని. అంటే చైన్ స్పాకెట్లు పోయినాయని చెప్పేసి అప్పుడు ఒకసారి చూపిస్తే చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు తోలుకో, మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు అనేసి. సరేలే అని చెప్పేసి నేను అలాగే తోలాను, కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దానివల్ల ఎందుకంటే నేను ఎక్సిలేటర్ లాగేటప్పుడు కూడా ఒక చేత్తోనే కాబట్టి అంటే టక్ టక్ అని లాగాల్సి వస్తుంది కదా. దానివల్ల ఏమైందంటే చైన్ భిన్న దెబ్బతినేస్తుంది చైన్ స్పాకెట్లో. దానివల్ల అది ఎక్కువ ప్రాబ్లం వచ్చేసింది. అంటే బండిలో కన్నా వెయిట్ పడితే కరకర కరకర అని సౌండ్ వచ్చేస్తుంది. అందుకనేసే తెచ్చాను. తెస్తే అదే ఇప్పుతున్నాడు చూడండి, చైన్ బాక్సే ఇప్పుతున్నాడు. ముందుగా చైన్ బాక్స్ ఇప్పి అది పూర్తిగా చైన్ పోయిందంట. అంటే ఆ చైన్ స్పాకెట్ వీల్ ఉంటుంది కదా తిరిగేది, అది పూర్తిగా పోయిందని చెప్తున్నాడు. పోయింది, దాన్ని సెట్ మార్చాలని చెప్తున్నాడు. సరే మార్చమని చెప్పాను, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా మనకు. ఎక్కడన్నా పోయేటప్పుడు తొందరలో మనకు చైనే కదా, ఆ చైన్ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అందుకనేసి మారుస్తానంటే మార్చేయమని చెప్పాను. మార్చేయంటే ఇక్కడ అది ముందర ఇప్పి చూస్తున్నాడు, చిన్నది ఉంటుంది అక్కడ కూడా చిన్నది ఉంటుందని చెప్పాడు. చూస్తే అక్కడ చిన్న వీల్ ఉందన్నమాట తిరిగేది చైన్, అదంతా పోయిందనేసి చెప్పాడు. చెక్ చేసి ఆ సెట్ మారుద్దామన్నాడు. సరే మార్చేయని చెప్పాను నేను. ఇంకా దాన్ని అయితే మార్చేస్తాడు. ఇక దాంతోపాటు మనకు సీట్ కవర్ చినిగిపోయింది, సీట్ కవర్ వేయించుకోవాలి. సైడు ఏదన్నా ఎక్కడన్నా బజార్కు పాడు వెళ్ళి నేను తీసుకురావాలంటే ఏమైనా చేతిలో పట్టుకొని రావాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంది. అదే సైడ్ కనుక బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో వేసుకోవచ్చు అనమాట. మనం అన్నీ కూడా ఏదైనా సరుకు ఏదైనా బజార్లో ఏదైనా సరుకులు తీసుకున్నప్పుడు అవి ఎత్తి దాంట్లో వేసుకోవచ్చు. అట్లా చేసుకునేదానికి కూడా ఇబ్బందిగా ఉందనేసి ఎంతైనా కానివ్వండి ఈరోజు బిల్లు. ఇట్లా బైక్ అంతా కూడా ఇప్పుతా ఉన్నాడు, చైన్ తీసేస్తున్నాడు చూడండి. అసలు ఒక్కటి రిపేర్ అనుకుంటే ఎన్ని రిపేర్లో. చైన్ పోయింది, సీళ్ళు పోయినాయి, ఆయిల్ సీళ్ళు పోయినాయి, ఆ సీళ్ళు అన్నీ పోయినాయి. మొత్తం ఆయిల్ అంతా లీకేజ్, ఆయిల్ పూర్తిగా నల్లగా అయిపోయింది. ఆయిల్ అసలు లేనే లేదు. 1 లీటర్ ఆయిల్ ఉండాల్సింది 1/4 లీటర్ కూడా లేదు. ఆయిల్ అయితే పూర్తిగా షేడ్ అయిపోయింది. అప్పుడే తెలుస్తుంది బండి తోలుతూ ఉంటేనే, ఇంజిన్ తెలుస్తుంది కదా మనం బండి ఎట్లా తోలుతున్నాం అనేసి. అట్లా పూర్తిగా భలే రిపేర్లు. ఒక్క రిపేర్ అనుకుని పోతే భలే రిపేర్లు. అంటే ముందర చక్రానికి కూడా వీల్కి బేరింగ్లు పోయినాయి. అంటే షేక్ అయిపోతుంది బండి ముందర వీలు. వెయిట్ పడిందంటే కనుక ముందర షేక్ అవుతుంది అనమాట. ఇట్లా భలే రిపేర్లు. ఏం చేద్దాం, ఏం చేయలేము, ఏమున్నాయో అన్నీ చేసేయమని చెప్పినాను, బిల్లు ఎంతైనా కానీ అని చెప్పేసి. తప్పదు ఇంకా. ఇప్పుడు ఒకసారి పెట్టినాము, ఒకసారిగా చేపించుకునేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళం కదా. మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఈ రిపేర్లు ఏమీ చేయించుకోకూడదు. నేను అట్లే వెళ్తాను, ఒకసారి చేయించుకుంటాను, మళ్ళీ 1.5 సంవత్సరం వరకు వెళ్ళను. అంటే ఆయిల్ సర్వీస్ మాత్రానికి ఆయిల్ సర్వీస్ కూడా చేయలేదు నేను, సంవత్సరం వరకు అట్లా చేసేది లేదు. కానీ అది రాంగ్ అంట, ఇంజిన్ దెబ్బతినేస్తుందంట. ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఆయిల్ మార్చుకోవాలంట. 2 నెలలకు ఒకసారి ఆయిల్ మార్చుకుంటేనే ఇంజన్ బాగుంటుందంట. కాబట్టి 2 నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మనం
24 గంటలు దానిపైన తిరుగుతాము. మరి మనకు మధ్యలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు కదా, బ్రేక్ డౌన్ అవ్వకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ అనేది చేసుకోవాలి. ఇంకా మా వాడు ఇవన్నీ కూడా తీస్తున్నాడు. తీసేసి సామాన్లు తీసుకొని వస్తానని చెప్తున్నాడు. పోయి తీసేసి సామాన్లు తీసుకొని వచ్చినాడంటే కన్నా నాకేం చెప్తున్నాడు, 11 లోపు నీకు ఇచ్చేస్తానన్నాడు. నేను 8:30కి వెళ్ళాను. 8:30కి వెళ్తే 11 వరకు నీకు ఇచ్చేస్తానన్నాడు. మరి చూద్దాము 11 లోపు ఇస్తాడో ఇయలేడో. చేస్తూనే ఉన్నాడు పని అయితే, పని చేస్తూనే ఉన్నాడు. చాలా వర్క్ ఉందిలేండి. ఒకటి అనుకున్నాం, ఒకటైంది. మరి నేను వాడేమి నీకు కావాల్సిన వర్క్ చేయించుకో ఇప్పుడు అన్నాడు. అట్లా వద్దులే, నువ్వు ఏమేమి పోయినాయి అన్నీ కూడా చేసేయి, మళ్ళా రాలేను, మళ్ళీ చేసుకోలేము. కాబట్టి నీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేసేయి అని చెప్పేసి చెప్పినాను. అన్నీ కూడా చేసిస్తాను, నీకు నిదానంగా చేయిస్తాను, టైం కూడా పట్టనని చెప్పేసి చెప్పినాడు. అన్నీ కూడా సెట్ చేస్తున్నాడు. ఇంతకుముందు మనోడు షోరూంలో పనిచేసేవాడు, కంపెనీకి సంబంధించి షోరూంలో. కాబట్టి మంచి మెకానిక్ అనమాట, అన్నీ కూడా తెలుసు. మా ఫ్రెండే, నా క్లాస్మేటు. కాబట్టి ఇబ్బంది లేదు మనకు. ఎవరో అయితే కన్నా, ఏదో ఒక మెకానిక్ అయితే కన్నా ఏదో ఒకటి చేసేసి వదిలేస్తారు. ఇక మన ఫ్రెండే కాబట్టి నా బండి వాన్ బండి అనుకొని చేయాలా, అట్లే చేస్తున్నాడు. చూద్దాము. మొత్తానికైతే ఈ బండి అయితే కంప్లీట్గా రిపేర్ అయితే చేయించుకున్నాము. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా డబ్బులు కూడా లేవు నా దగ్గర, చేపిస్తున్నాను. అయినా కానీ ఉన్నకాడికి ఇచ్చేసి తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి చేపిస్తున్నాను. వాడైతే చేస్తున్నాడు. చేసి చూడండి, అదేనమాట చైన్ స్పాకెట్ వీల్. అది ఉంటేనే చైన్ తిరుగుతూ ఉంటుంది, లేకపోతే మనకు చైన్ ఇదైపోతుంది. మొత్తానికి బండి అయితే రిపేర్ జరుగుతూ ఉంది. ఇంకా టైం పడుతుంది అనమాట. నేను కొంతసేపట్లో అయిపోతుంది అనుకున్నాను, చాలా టైము పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి మా ఊరు చూడండి ఎట్లా ఉందో, ప్రశాంతంగా ఉందన్నమాట. రోడ్డు ఇవంతా కూడా ఎంత బాగుందో చూడండి, ప్రశాంతంగా. ఇది మొత్తానికి బండి అయితే రిపేర్ జరుగుతూ ఉంది. రిపేర్ చేసి ఈరోజు బండికి పూజ చేసుకోవాలి. మనకు దీపావళి కదా, మనకు పూజ అనేది చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. మనం దసరా చేస్తాం కదా బండ్లకి, దీపావళి రోజు ఇంకా కంప్లీట్ చేసేయాలా. కంప్లీట్ చేస్తే ఇవన్నీ కూడా అయిపోతే తర్వాత పోయి వాష్ చేసుకొని సీట్ కవరు, ట్యాంక్ కవరు, సైడ్ బ్యాగు ఇవన్నీ కూడా వేసుకునేసి క్లీన్ చేసుకునేసి నీట్గా పూజ అయితే చేసుకోవాలా. చూద్దాం, వీడియో తొందరగా ఇచ్చేసినాడంటే అన్ని పనులు కూడా అయిపోతాయి. కొంచెం లేట్ అయిందంటే లేట్ అవుతుంది. ఆయిల్ ఆయిల్ చేంజ్ చేయమని చెప్పాను. ఆయిల్ సర్వీస్ కూడా ఇప్పుతా ఉన్నాడు. అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పేస్తే ఆయిల్ సర్వీస్ కూడా అయిపోతుంది. ఆయిల్ సర్వీస్ అయిపోయిందంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ బండి అనేది సర్వీస్ అయిపోతుంది. ఎవరైనా సరే టూ వీలర్ ఉన్న వాళ్ళకి తెలుసు, మనం ఎప్పుడెప్పుడు బండి చేసుకోవాలా ఏంటి అనేది వాళ్ళందరికీ తెలుసు అనమాట. నాదైతే హీరో ఫ్యాషన్ ప్రో బండి, గట్టి బండి, చాలా పాత బండి. నన్ను అయితే కన్నా ఎన్నో రోజులు ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళింది. ఎక్కడా కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు, ట్రబుల్ ఇవ్వలేదు. అంత బాగా ఉంటుందన్నమాట బండి. మనకు చాలా బాగా నన్ను తీసుకెళ్తుంది, మళ్ళీ తీసుకెళ్తుంది. నేను ఒక చేత్తోనే డ్రైవింగ్ కాబట్టి అయినా కూడా చాలా జాగ్రత్తగా నన్ను తీసుకెళ్ళి మళ్ళీ కూడా తీసుకొస్తుంది. ఇదే అనమాట. చాలా సేపు అయింది, వీడు నన్ను షాప్లో పెట్టేసి బ్యాటరీ ఛార్జింగ్కి ఇచ్చేస్తా అని చెప్పిపోయినాడు. ఇంతవరకు రాలేదు. ఇంకా ఎంత టైం పెడతాడో పట్ని చూద్దాము. నీకు 11 కంతా రెడీ చేసి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడైతే టైం 10గా వస్తుంది. మరి 1 అవర్లో ఎట్లా చేస్తాడేమో చూద్దాం. చాలా వర్క్ అయితే ఉంది. అంటే ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట. అంటే ఒక రిపేర్ ఉందని అనుకొని వస్తే ఇంకొకటి అదనంగా అనమాట. అంటే మనకు తెలియదు కదా, అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అయితే అయింది. చూద్దాం మరి ఎంత డబ్బులు అవుతుందో, బిల్లు కూడా ఎంత అవుతుందో ఏమో చూద్దాము. వాడు బ్యాటరీ ఛార్జింగ్కి అయితే తీసుకెళ్ళాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉండే బ్యాటరీతో మా వాడు కొడుకు అనమాట, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ కొడుకు వచ్చి బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చి లైట్ కనెక్షన్ చేస్తా అన్నాడు, లైట్ మలిగిస్తున్నాడు అనమాట. అడిగాను ఇంకా ఛార్జింగ్ ఉందా బ్యాటరీలు అంటే ఉండదు అని చెప్పాడు. చూడండి లైట్లు వెలిగిస్తున్నాడు. ఇట్లంతా చేస్తున్నాడు. పిల్లలు కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తూ ఉన్నాడు మా ఫ్రెండ్ కొడుకు. చూడండి లైట్లు మలుగుతున్నాయి. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి లైట్లు ఉంటే ఎల్ఈడి లైట్లు చేస్తున్నాడు. ఇంకా మా వాడి చిన్న కొడుకు కూడా వచ్చాడు. అంటే ఇంకొక అబ్బాయి వచ్చి మా అన్నను వీడియో తీస్తున్నావా అని చెప్పి వచ్చి అడుగుతున్నాడు.
ఇక బండి అయితే అంతా కూడా రెడీ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ మా చిన్నోడు చెప్తున్నాడు, ఇప్పుడైతే మా డాడీ బండి నా సైకిల్ దసరా చేయాలి, మేము పండగ చేయాలా, ఇప్పుడు 2 బండ్లకు కూడా పూజ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పురా అంటే చెప్తున్నాడు. మైక్ లేదు, దానివల్ల వాయిస్ ఎక్కడో వినిపిస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రెండింటిని కూడా నీట్గా వాష్ చేసాము. సైకిల్ కూడా నీట్గా కడుక్కున్నాడు. సైకిల్ కూడా నీట్గా కడిగేసి ఇంకా దసరా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. నా బండి కూడా రెడీ చేసుకొచ్చేసాను. రెడీ చేసుకు ఫైనల్గా మన బండి లుక్ అయితే మన బండ్లకి అయితే మనం పూజ చేసుకుందాం. అంతా కూడా రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. పూజ అయితే చేసేద్దాం. పూజ చేసుకునేసి ఫైనల్గా మన డ్రీమ్ అయితే నెరవేర్చుకునేద్దాం. ఎందుకంటే ఇంతసేపు బండి రిపేర్ చేసుకుని సైడ్ బ్యాగ్ వేసుకుని సీట్ వేసుకుని అన్నీ చేపించేస్తున్నాను, అన్ని పనులు. బిల్లు ఎంత అయిందో చెప్పలేదు కదా. బిల్లు 3800 అయింది బిల్లు. అంటే నా 200 తక్కువ 400 అయింది. ఏం చేయలేము. ఇక మా ఆవిడైతే పూజ చేస్తుంది బండికి పూజ చేస్తే ఓవరాల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. పూజ చేసి షార్ట్స్ తెచ్చినాము. టపాసాలో షార్ట్స్ పెట్టాలా సైకిల్కి బండికి అంతా కూడా పూజ అయితే చేసేది. ఓవరాల్గా లుక్ అయితే చూడండి. బండ్లకు పూజ అయితే చేసేసినాము. పూజ చేసి మనకు దిష్టి టెంకాయ కూడా వేసేసాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం నా బండి అంటే. అందుకనే చిన్న రిపేర్ వచ్చినా కూడా నాకు నిద్ర పట్టదు. ఖచ్చితంగా రిపేర్ అనేది చేపించేస్తాను నేను. ఇక మా వాడి సైకిల్ కూడా మొత్తానికైతే దిష్టి అయితే తీస్తూ ఉంది వైఫ్. ఎందుకంటే బండి బాగా కనిపించింది అనుకోండి, అందరూ బండినే చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి మనము. ఈ విధంగా అయితే మనకు ఈరోజు గడిచిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే పని సరిపోయింది ఈరోజు. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇట్లా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనం జరిగేటివే ఏం కొత్తవేం కాదు. మీకు కూడా ఇట్లా చేస్తూ ఉంటారు అన్నీ కూడా. కానీ అందరూ కూడా ఇలా వీడియోలు తీసి పెట్టాలంటే కష్టం కదా. కాబట్టి నన్ను మీలో చూసుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఆత్మస్థైర్యంతో ముందుకైతే వెళ్తూ ఉన్నాను. ఒక చేయలేకపోయినా కానీ ఎవరి మీద మనం ఆధారపడకూడదు. మన పనులన్నీ మనం చేసుకోవాలి. అట్లా ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి, డైలీ ఉండేటివే. అంటే ఎక్కడో నేను ఏదో చేసి తీసి పెట్టేస్తానని కాదు. మనం డైలీ ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, మన ఫ్యామిలీ ఏంటి, మనమేంటి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మన రోజువారీ పనుల్లో ఎట్లా చేసుకోవాలి. అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు ఎవరికి లేకుండా అయితే ఉండవు, అన్నీ కూడా ఉంటాయి. చూద్దాం. ఇదంతా సుత్తెందుకులేండి. ఫైనల్గా ఒక రైడ్ అయితే వెళ్దాము. బండి పూర్తిగా అయిపోయింది కదా, చూడండి మీరు ఇక్కడ. రైడ్ అయితే మనం వెళ్దాం ఇప్పుడు. బండి అయితే పూజ అయిపోయింది కాబట్టి ఒక రైడ్ అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి పోతున్నాను. ఇట్లా నేను బండి దోలాల్సి వస్తుంది. చూడండి, ఇట్లా దోలాలన్నమాట. కష్టము అయినా కానీ తప్పదు. మనం ఎవరి మీద ఆధారపడలేం. మన పనులు అయితే మనం చేసుకోవాలి కాబట్టి ఇవంతా కూడా ఇంపార్టెంట్. మా వాడు కూడా ఇంక మా పెద్దోడికి లేదు సైకిల్, మా చిన్నోడికే సైకిల్ ఉండేది. మా చిన్నోడైతే పోతున్నాడు రైడ్కి పోయేసి రమ్మని చెప్పినాను. రైడ్కి అయితే పోతున్నాడు ఇంటి దగ్గర నుంచి. మొత్తానికైతే నేను పోయి రైడ్కి పోయి అయితే వచ్చేసాను. బండి అయితే పెట్టేస్తున్నాను. మొత్తానికి ఇది వ్లాగ్ ఎలా ఉందో వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.